టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి పొత్తులో భాగంగా చిలకలూరుపేటలో నిన్న భారీ బహిరంగ సభ జరిగింది. దానిలో మోడీ గారు మాట్లాడడం కూడా జరిగింది. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి పరిణామాలుంటాయి? వీరు గెలిసే అవకాశం ఉందా? చాలా పెద్ద బహిరంగ సభ చిలకలూరుపేటలో తలపెట్టారండి. వాళ్ళు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన పక్షంగా వాళ్ళే బాధ్యతలు తీసుకొని అందరూ కలిసి నిర్వహించిన సభే. ఆ సభ కూడా మీ బ్యానర్స్ దగ్గర నుంచి మీరు చూడండి. మోడీ గారు, నడ్డా గారిది ఒక పక్కన చాలా పెద్ద బ్యానర్ ఫోటోలు పెడితే, ఈ ముగ్గురిది కూడా ఒక చిన్నది. ఎవరిది? మరి పురంధరేశ్వర్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారిది ముగ్గురు చిన్నదనమాట. రాష్ట్ర స్థాయి నాయకులుగా వాళ్ళ ఫోటోలు పెట్టి చేసుకున్నారు. అంటే దాని ప్రోటోకాల్ మొత్తం కూడా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే, అంతకుముందు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆ సభ జరిగింది. కానీ ముందు పత్తిపాటి పుల్లారావు గారు స్థానిక మాజీ శాసనసభ్యుడు కాబట్టి ఆయన తెలుగుదేశం పార్టీ ఆయన ఆధ్వర్యంలో జరిగింది. కానీ మోడీ గారు ఎప్పుడైతే ఆయన హెలికాప్టర్ అక్కడికి దిగిందో అక్కడి నుంచి భాజపాకు సంబంధించిన వాళ్ళే ఆ సభ మొత్తం కూడా నిర్వహణ చేశారు. ఎవరు ప్రసంగించాలి ఏంటి అనేది కూడా వాళ్ళే తీసుకుని ఆమె భాజపాకు చెందిన చేసింది. మా మోడీ గారి ప్రసంగాన్నేమో పురంధరేశ్వర్ గారు అనువాదం చేశారు. అక్కడ ఎలా జరిగిందంటే ఫస్ట్ చాలా లిమిటెడ్గా పవన్ కళ్యాణ్ గారు మొదట్లో ప్రసంగించారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రసంగించారు. వారంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి విధానాలని వాళ్ళని యథావిధిగా వాళ్ళు తూర్పారు పట్టడం జరిగింది. ఆయన ప్రధానంగా ఎలివేట్ చేసి చూపించారు. పవన్ కళ్యాణ్ గారి సభ జరుగుతున్న సమయంలో మోడీ గారు వచ్చి ఆ ఎలక్ట్రికల్ మైకులు పెట్టిన స్తంభాల మీద ఎక్కిన కుర్రవాళ్ళని దిగమని చెప్పడం జరుగుతుంది. ఈ తతంగం చంద్రబాబు నాయుడు గారు అన్ని సభల్లోనూ, శంకరావం సభల్లో కానీ, రాకదలరా సభల్లో కానీ ప్రతిసారి ఆయన రిక్వెస్ట్ చేయకపోవటం, అలా దిగకపోవటం జరిగింది. కానీ నిన్న మోడీ గారు చెప్పిన వెంటనే వాళ్ళందరూ కూడా దిగారు. తెలుగుదేశం పార్టీ దీన్ని ఒక క్రమశిక్షణాయుతమైన చర్యగా తీసుకోవాలి. ఎందుకనంటే వాళ్ళు అరేంజ్ చేసుకోవాలి. అక్కడ సెక్యూరిటీని ప్రైవేట్ సెక్యూరిటీని వీళ్ళు క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు అని చెప్పుకుంటారు కదా. తెలుగుదేశం పార్టీకి మాకు ఎంతోమంది వాలంటీర్స్ ఉన్నారు, టీమ్స్ ఉన్నాయి. ఇది ఆ పోల్స్, ఎలక్ట్రికల్ పోల్స్, మరి డిస్ప్లే బోర్డ్స్, ఎల్ఈడి బోర్డ్స్ దగ్గర ప్రజలు వచ్చి ఏదైనా మిషప్ జరిగింది, భారీ జనసందోహం కదా, మరి అక్కడ సెక్యూరిటీగా వాళ్ళ వాలంటీర్స్ని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ డీజే బోర్డు, ఈ సౌండ్ సిస్టమ్ అది మేనేజ్ చేసే కన్సోల్స్ దగ్గర అది దగ్గరికి రాకుండా బ్యారికేడ్స్ కట్టుకోవాలి. అక్కడ మళ్ళీ సెక్యూరిటీ వాలంటీర్స్ను కూడా పెట్టుకోవాలి. అది స్పష్టమైన లోపం మరి ఆ తెలుగుదేశం పార్టీది అక్కడ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అది రాబోయే మీటింగ్లు, ఇంకా మోడీ గారి సభలు ఇంకా రాబోయే రోజుల్లో మరిన్ని జరుగుతాయి. ప్రజలంతా విసుగు వేసారు ఉన్నారు అనేది ఆ సభను చూస్తే తెలుస్తాం. అంటే రెస్పాన్సివ్ క్రౌడ్ అక్కడికి వచ్చింది. ఏంటంటే రెస్పాన్సివ్ క్రౌడ్ అశాంతం వినటం గమనించాం మనం. రెండోది ఏంటంటే ప్రతి చిన్న వాక్యానికి కూడా రెస్పాండ్ అవుతున్నారు. ఇది ఆ రెస్పాన్సివ్ క్రౌడ్ ఎప్పుడు కూడా అదొక పాజిటివ్ సంకేతం ఎలక్షన్స్లో. అలా నిన్న బాగా దిగ్విజయంగా పూర్తయింది. అయితే దీనికి పెద్ద మ్యాథమెటిక్స్ ఏం అవసరం లేదండి. గతంలో తెలుగుదేశం పార్టీకి వచ్చిన 40%, జనసేన పార్టీకి ఉన్న 6% ఓట్లు, బీజేపీకి గత ఎన్నికల్లో వాళ్ళు సైలెంట్గా చంద్రబాబు నాయుడు గారితో విభేదించి పోటీ చేశారు కాబట్టి సైలెంట్గా వాళ్ళ ఓట్లన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి ట్రాన్స్ఫర్ అయినాయి. ఎక్కువ శాతం. బీజేపీ నిజంగా 3% వరకు ఓట్లు ఉన్నాయి. బీజేపీకి 3% ఓట్ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. కానీ అవి గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ట్రాన్స్ఫర్. జనసేన బలం 6% కాదండి, అది 9% వరకు ఉంది గత ఎన్నికల్లోనే. అందులో ఒక 3% వైఎస్ఆర్సీపీకి. ఈసారి ఏంటంటే అవన్నీ కూడా జనసేన ప్రత్యక్షంగా ఎన్నికల రంగంలోకి దూకుతారు. 2 పార్లమెంట్ స్థానాలు, 21 అసెంబ్లీ స్థానాల్లో వాళ్ళు పోటీ చేస్తున్నారు. కాబట్టి ఈసారి గణనీయమైన మార్పుని మీరు ఆంధ్రప్రదేశ్లో చూడబోతున్నారు. అంటే వైఎస్ఆర్సీపీ నుంచి
ఈ రెండు పార్టీలు జనసేన బీజేపీ పక్షాల నుంచి వైఎస్ఆర్సీపీకి వేసిన ఓటు బ్యాంక్ 4-5% అక్కడ నుంచి విత్డ్రా అవ్వబోతాం. విత్డ్రా అయితే 50-4-5% ఓటు బ్యాంక్ పోతే ఇంకా వాళ్ళకి మిగిలింది 45%. తెలుగుదేశం, జనసేన, భాజపా అన్ని కలిపితే 40, అక్కడికే 45-46 బోర్డుల్లో. ఇక ప్రభుత్వ అవినీతి 100, శిశుపాలనకి 100 తప్పుల్లాగా ఈ ప్రభుత్వానికి దాదాపు కొన్ని వందల తప్పులు వీళ్ళు చేసినాయి. అరాచకాలు, మామూలు అరాచకాలు కాదు. వాళ్ళు ఓన్లీ కేవలం వాలంటీర్లు, మరి పోలీసు యంత్రాంగం, ధనము, వీటి మీద నమ్ముకుని రంగంలోకి దిగుతూ ఉన్నారు. సోషల్ మీడియా 3 సోషల్ మీడియాలు వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేస్తాయి. భాజపా సోషల్ మీడియా, తెలుగుదేశం సోషల్ మీడియా, జనసేన సోషల్ మీడియా. కాబట్టి సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ అడ్వాంటేజ్ తీసుకునే పరిస్థితి లేదు. వాలంటీర్లని కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘం నిషేధించింది. అది ఉత్తుత్తి బ్యాచ్ అయిపోనుంది. ఇక మార్పు అంటే అభ్యర్థుల్ని నిర్ణయించుకోలేని స్థితిలో వైకాపా ఉంది. కాబట్టి దాదాపు పార్లమెంట్ సభ్యులందరూ కూడా ఎక్సోడస్ అయ్యారు. నెల్లూరు మరి వేమారెడ్డి గారు, మరి మాగంటి కుటుంబం ఇక్కడ ఒంగోలు నుంచి, లావు కృష్ణదేవరాయలు, ఇలా ఎక్కడ చూసినా కానీ మీకు బలమైన అభ్యర్థులు మిస్ అవుతున్న ఈ తరుణంలో కర్నూలు ఆయన వెళ్ళిపోయాడు, సంజీవరావు గారు. ఇలా చాలామంది అభ్యర్థులు మీ పార్టీని వదిలి వెళ్ళిపోతున్న ఈ తరుణంలో ఎంతోమంది నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో రోజు ఒక జాతరలాగా తలపిస్తున్న ఈ నేపథ్యంలో వాళ్ళు సుమారు 40% లోపుకి పడిపోయినాయని జాతీయ పార్టీ సర్వేలే చెప్తున్నాయి. వైసీపీ బలం 40% కంటే తక్కువ ఓటు శాతంలోకే పడిపోతూ ఉంది అని జాతీయ స్థాయి సర్వేలే చెప్తున్న నేపథ్యంలో నిజంగా ఇండికేటర్ సర్వే ప్రకారం చూస్తే వీళ్ళు 35-36% పడిపోతున్నారండి వైఎస్ఆర్సీపీ. మీరు రాబోయే రోజుల్లో అది మీకు స్పష్టంగా కనిపిస్తుంది. రాబోయే ఎలక్షనీరింగ్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు మోడీ గారు నిన్న జరిగిన మీటింగ్లో కూడా ఆయన చాలా ఉత్సాహంగా ప్రజల్లో రియాక్షన్ని గమనించడం చూసాం. భారత్ మాతాకి జైతో పాటు ఆయన వికసిత భారత్ లక్ష్యంగా భారతదేశం అంతా కూడా 400 సీట్లు 400 సీట్లే ఆయన నినాదంగా చెప్తా ఉన్నారు. అంటే ఎన్డీఏ మొత్తానికి, ఎన్డీఏ కంటే ఇక్కడికి 25కి చంద్రబాబు నాయుడు గారు 25 గెలవాలి. మనం ఎన్డీఏ లక్ష్యాన్ని చేరుకోవాలంటే 25 గెలవాలి. అవును. అంటే ఇక్కడ గెలిచినా పెద్ద ఆశ్చర్యంగా దాదాపు 22 స్థానాలు 23 స్థానాలు గెలిచినా పెద్ద ఆశ్చర్యపడాల్సిందేం లేదు. 1-2 స్థానాలు వైఎస్ఆర్సీపీకి వచ్చినా బట్ 23 స్థానాల వరకు గెలవటానికి పూర్తి ఆస్కారం ఉన్న ఎన్నికల వేదిక ఆంధ్రప్రదేశ్లో క్రియేట్ అయింది. ప్రజలు రాబోయే రోజుల్లో ఎండలైనా కానీ రాబోయే రోజుల్లో ఇదే ఉత్సాహంతో ఉమ్మడి బహిరంగ సభలకి, అంటే చాలా పెద్ద స్టార్ క్యాంపెయినర్స్ అండి. చంద్రబాబు నాయుడు గారు, మరి పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు, ఆ ముగ్గురు ఒకే వేదిక మీదకి రావటము అని అంటే డెఫినెట్గా అది చాలా వికసిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా మనం మంచి ఫలితాలని సాధిద్దాము అనే పిలుపుని నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు అయితే మోడీ గారిని ఆకాశానికి ఎత్తారు. అది పెద్ద మనం చెప్పుకోదగ్గ విషయం ఏం కాదు. కానీ బట్ ఏది ఏమైనా దాని లక్ష్యం, వాళ్ళు ఏదైతే లక్ష్యంగా, అంటే కార్యకర్తలందరూ కూడా ఒకే విధమైన సింక్లోకి రావాలి, 3 పార్టీల కార్యకర్తలు ఒకే విధమైన సింక్లోకి రావాలి అనేదే అక్కడ లక్ష్యం. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎవరికి చెప్పాలి, ఏం చెప్పాలి? మోడీ గారిని ఎక్కువ పొగిడితే వాళ్ళకున్న 3% నుంచి 5%, మోడీ గారికి
ప్రజాబలం ఉంది, ఓట్లు లేకపోవచ్చు, కానీ మోడీ గారికి చరిష్మా ఉంది. ఉమ్, అది యథార్థం. అవును. ఇప్పుడు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో పోలు పెడితే ఆ భారతదేశ ప్రధానిగా ఎవరు కావాలి అని పోలు పెడితే మోడీ గారికే వేస్తారు అందరు. అవును. అది ఆ చరిష్మాని ఇంకొంచెం ఓట్లుగా మలుచుకోవటం కోసమే చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా మాట్లాడటం జరిగింది, పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా మాట్లాడటం జరిగింది. ఇది ఒక రాజకీయ ఎత్తుగడే, మనం దాన్ని రాజకీయ ఎత్తుగడగానే చూడాలి. ఇక విశ్లేషణలో నాగేశ్వర గారు లాంటి వాళ్ళు, తెలకపల్లి లాంటి వాళ్ళు ఏదో ఒకటి చేసుకుంటారు, వాళ్ళ విశ్లేషణలు వాళ్ళని చేసుకునేవాడిని. మోడీ గారిని ఎవరు సీఎం అవుతారు, మెజారిటీ స్థానాలు ఏ పార్టీ వస్తే ఆ పార్టీ అభ్యర్థి సీఎం అవుతారు. అది పెద్ద సమస్య కాదు, అది సమస్య కానే కాదు. దాని మీద వాళ్ళు కొంత ఒక క్రియేట్ చేయటం కోసం ప్రజల్లో ఒక విధమైన అస్పష్టత ఉంది అనేది. అస్పష్టత ఏం లేదు, వాళ్ళు చాలా స్పష్టంగా ఉన్నారు, వాళ్ళ లక్ష్యాలు చాలా ఫోకస్డ్గా ఉన్నాయి. అదే వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్, సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ అనేదే మోడీ గారి సూత్రం. ఇక అందులో దాని ఫలితాలను భారతదేశం చూస్తానే ఉంది కదా. ఆత్మనిర్భర్ భారత్, మరి ఇప్పుడు చాలా మరి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన స్కీమ్స్ అన్నీ ఆయన చదివాడు. ఏ విధమైన పేపర్ లేకుండా ఆయన చదివి మొత్తం స్కీమ్స్, ఏ స్కీమ్స్లో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా వచ్చినాయి అనేది స్పష్టంగా మోడీ గారు చెప్పడం జరిగింది. వాళ్ళ లక్ష్యం డబుల్ ఇంజిన్ సర్కార్. తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజిన్ సర్కార్ పెద్ద మెజారిటీతో, చాలా పెద్ద మెజారిటీతో, ఎవరు ఊహించిన మెజారిటీతో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం, మీరు ఎక్కడ కానీ తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అని ఏ నాయకుడు అనలేదు. ఎన్డీఏ ప్రభుత్వం, ఎన్డీఏ మీటింగ్, పబ్లిక్ మీటింగ్, ఎన్డీఏలో పెద్ద భాగస్వామి భాజపా. తప్పకుండా ఇది ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజిన్ సర్కార్ రావటానికి మొదటి బహిరంగ సభ ద్వారా మోడీ గారు పునాది వేశారని చెప్పొచ్చు.